నమస్తే, మీ పేరు? సత్యనారాయణ పేరు. ఏం చేస్తుంటారు? ఇక్కడ కన్స్ట్రక్షన్ బిల్లో జాబ్ చేస్తున్నాను. కన్స్ట్రక్షన్ బిల్లో జాబ్ చేస్తారు. ఎక్కడ మీది? ఆంధ్రాయేనా? ఆంధ్ర. ఎక్కడ ఆంధ్రాలో? మొగల్తూరు. సరే, ఇప్పుడు ఏంటి పండక్కి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇది ఎన్టీఆర్ బయోపిక్ అని, అలాగే రజనీకాంత్ గారి పేట సినిమా, అలాగే వెంకటేష్ వరుణ్ తేజ్ల F2, ఇంకో సినిమా ఉంది. మరి ఈ సినిమాల్లో మీరు ఏ సినిమా కోసం ఎక్కువగా ఆతృతగా ఎదురు చూస్తున్నారు? రామ్ చరణ్ మూవీ. రామ్ చరణ్ వినయ విధేయ రామ. ఎందుకని? సినిమా బాగుంటుందని. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ సినిమా నుండి? సినిమా బోయపాటి సీను డైరెక్షన్ బాగుంటుంది, మ్యూజిక్ డైరెక్టర్ DSP బాగుంటుంది, దాని మీద చూడాలని. అది ఇప్పటికే విడుదలైన వినయ విధేయ రామ పాటల మీద మీ అభిప్రాయం? సాంగ్ సూపర్. ఉన్నాయి. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు ఉన్నాయి మీకు? సినిమా సూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాం. అంతే. మిగిలిన సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ బయోపిక్, అలాగే F2 తెలుగు సినిమాలు, ఈ రెండిట్ల మీద మీ అభిప్రాయం? తెలియదు. ఓన్లీ F2 అవుతుంది బాగుంటుంది అనుకున్నాం. ఫస్ట్ రామ్ చరణ్, తర్వాత వరుణ్ తేజ్. అంటే ఇప్పుడు ఈ 3 సినిమాలతో పాటు పోటీగా రజనీకాంత్, ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ గారి పేట సినిమా వస్తుంది కదా, ఆ సినిమా మీద మీ అభిప్రాయం? అది కూడా బాగుండొచ్చు. రజనీకాంత్ కూడా కదా, అది కూడా బాగుండొచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ. అన్న నమస్తే, మీ పేరు? ప్రభు అండి. ప్రభు, ఏం చేస్తుంటారు? ఇక్కడ సివిల్ ఇది కన్స్ట్రక్షన్ మిల్ వర్క్ చేస్తుంది. ఇక్కడే ఆంధ్రాలో ఉంటున్నారా? కాదు, ఆంధ్రాలో ఉన్నానే, నేటివ్ నా తమిళనాడు. తమిళనాడులో ఎక్కడ? సేలం అండి. మరేంటి ఈ పండక్కి తెలుగులో జనవరి 10వ తారీఖున రజనీకాంత్ గారి సినిమా రిలీజ్ అవుతుంది కదా, దాని మీద మీ అభిప్రాయం? దాని అభిప్రాయం ఎక్కువ ఉంది. ఏనా సూపర్ స్టార్ ఇండియా దానికి చూస్తున్నాను. అంటే మీరు ఇక్కడే చూస్తారా లేదా తమిళనాడులో చూస్తారా ఆ సినిమాని? ఆ సినిమా విజయవాడలోనే చూస్తున్నాను. తెలుగు బాగా అర్థం అవుతుందా? కొంచెంగా అర్థం అవుతుంది, కొంచెంగా రావట్లేదు. మరి ఇక్కడ సినిమా తెలుగులో చూస్తారా తమిళ్లో చూస్తారా? తమిళ్లో చూస్తున్నానండి. తమిళ రిలీజ్ అవుతుంది, తమిళ్లో చూస్తున్నాను. తమిళ. మరి ఇప్పుడు మీ రజనీకాంత్ గారి సినిమాతో పాటు ఇంకో 3 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి ఆంధ్రాలో. ఆ మిగిలిన 3 సినిమాలు చూసుకుంటే రామ్ చరణ్ వినయ విధేయ రామ, వెంకటేష్ వరుణ్ తేజ్ల F2, బాలకృష్ణ NTR, దాట్ల గురించి మీ అభిప్రాయం? మనకి NTR టు బాలకృష్ణ, దాని కాంబినేషన్ బాగుందని థింకింగ్ చేస్తున్నాను. ఎందుకని? ఏనా NTR అంటే నాకు నచ్చింది, అందుకే. బాబాయ్ నమస్తే, మీ పేరు? బాబ్జీ అండి. బాబ్జీ, ఏం చేస్తుంటారు? ఇక వర్క్ చేస్తున్నాను. సినిమాలే చూస్తుంటారు బాగా? చూస్తాను సార్. మరేంటి ఇప్పుడు ఈ సంక్రాంతి పండక్కే 3 తెలుగు సినిమాలు ఉన్నాయి. బాలకృష్ణ గారు NTR సినిమా, అలాగే రామ్ చరణ్ గారు వినయ విధేయ రామ, ఇంకోటి వెంకటేష్ వరుణ్ తేజ్ల F2. మరి ఈ 3 సినిమాల మీద మీరు ఎక్కువగా ఏ సినిమా చూడాలని అనుకుంటున్నారు? NTR బాలకృష్ణ సార్. NTR బాలకృష్ణ. ఎందుకని ఆ ఒక్క సినిమాని ఎంచుకున్నారు? ఫస్ట్ నుంచి అదే ఇష్టం అని సార్. మరి ఆ సినిమాలో నిజాలే చూపిస్తారు అనుకుంటున్నారా, లేదా కల్పితాలు ఉండే అవకాశం ఉందంటారా? అయితే ఏం చెప్తున్నారు, ఆయన చిన్నప్పుడు ఆయన భావిస్తున్న మాట మాకు NTR బాలకృష్ణ. మరి మిగిలిన 2 సినిమాలు ఉన్నాయి, రామ్ చరణ్ గారి సినిమా, అలాగే వెంకటేష్ గారు వరుణ్ తేజ్ గారి సినిమా. ఆ 2 సినిమాల మీద మీ అభిప్రాయం? అది పెద్ద పెట్టించుకోవడం, ఇదే ఈ 2 సినిమాలు మనకి. మరి అలాగే ఈ 3తో పాటు తమిళ్ స్టార్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమా కూడా రిలీజ్ అవుతుంది కదా, దాని మీద మీ అభిప్రాయం? అది చూస్తాం, ఏది బాగుంటుంది అదే మనకి చూస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ.